హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏమంటే శ్రావణ శుక్రవారం వ్రతం ఉంది. బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా. అండ్ మేము వ్రతం ఏమంటే 3వ శుక్రవారం వ్రతం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏమంటే మొత్తం ప్రిపరేషన్ ఎలా చేసుకున్నాం, సింపుల్గానే చేసుకున్నాం. కానీ ఫ్రెండ్స్, మా ఇవాళ ఏమంటే సత్యనారాయణ పూజ కూడా ఉంది. రెండోటి వ్రతం చేసుకోవాలి కదా. వ్రతం ప్రిపరేషన్ మొత్తం నేను ఈ వ్లాగ్లో షేర్ చేసిన. చూస్తానండి వ్లాగ్. అండ్ వ్లాగ్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి. అండ్ కామెంట్లో కూడా చెప్పండి. అండ్ ఇది ఏమంటే ఫ్రెండ్స్, మీషో నుంచి నేను చిట్టి గాజుల హారం నేను పర్చేస్ చేసిన ఫ్రెండ్స్ 138కు. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఇది ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో షేర్ చేసిన. అయితే మీషో నుంచి నేను పర్చేస్ చేసిన. చాలా బాగా ఉంది. అయితే వరలక్ష్మి వ్రతం కోసమే నేను ఇది ఆర్డర్ పెట్టింటి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మంచిగా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవాళ ఏమంటే మా విశాఖ కూడా మాకు హెల్ప్ చేస్తుంది. సో చూడండి, అక్క అయితే అన్ని మొత్తం ఇట్లా సర్దుకొని ఉంచుకుంది ఫ్రెండ్స్. ఏమేమి కావాలి అన్ని సామానాలు, ఇత్తడి సామానాలు గింట ఏమంటే ముందటి రోజు అన్నీ సర్దేసి పెట్టుకున్నది వాష్ చేసి. అండ్ ఇక్కడ ఏమంటే ఎక్కడ మాకు పూజ చేసేది ఉన్నారు ఫ్రెండ్స్, అంటే పీట పెట్టేది అక్కడ మా విశాఖ చూడండి పసుపు రాసేసి మంచిగా ముగ్గేసిస్తుంది, హెల్ప్ చేస్తుంది మాకు కూడా. అయితే ఇవాళ నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, సత్యనారాయణ వ్రతం కూడా ఉంది. అయితే 2 పూజలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో. అందుకే 2 పీటలు పెట్టాలి. అయితే ఇట్లా సిల్వర్ కోటెడ్ 2 పీటలు, ఒకటి మాది, ఒకటి మన రిలేటివ్స్ది ఇక్కడ మనం తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. అండ్ మా విశాఖ ఏమంటే ఇవాళ మంచి డెకరేషన్ చేస్తుంది ఫ్రెండ్స్. అది సింపుల్గా కానీ ఆకులతో యూజ్ చేసి అండ్ ఫ్లవర్ ఇట్లా యూజ్ చేసి మంచిగా డెకరేషన్ చేస్తుంది. సో చూడండి, ఇలాంటి ఏమంటే మన మల్లెపూల ఆకులు తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఏమంటే ఇక్కడ మామిడి ఆకులు చాలా తక్కువ ఉండే అండ్ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. అందుకే డెకరేషన్కి ఏమంటే చిన్న చిన్న ఆకులే మంచిగా అనిపిస్తాయని ఇక్కడ మల్లెపూల ఆకులు తెచ్చి మంచిగా డెకరేషన్ చేస్తుంది. సో చూడండి, ఇలా ఏమంటే 2 sides కట్ పట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే ఇది స్టిక్కర్. అయితే దానికి ఏమంటే ఇట్లా 5 ఆకులు ఇట్లా అంటేసుకుంది ఫ్రెండ్స్, అంటే స్టిక్ చేసింది. మళ్ళీ ఏమంటే మిద్ది నుంచి ఇంకొక స్టిక్కర్ పెట్టి దానికి ఇట్లా ఫ్లవర్ స్టిక్ చేసేసింది. వెనకాల ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, అంటే ఇది 2 sides స్టిక్కర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే ఇట్లా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇంకా మాదేమంటే వాల్కు మేము ఇట్లా బ్యానర్ పెట్టింది ఉంది, అందుకే స్టిక్ అవ్వడానికి ఏమో అంటే ప్రాబ్లం రాలేదు, మంచిగా స్టిక్ అయిపోయింది. సో ఇలానే మంచిగా డెకరేషన్ చేసింది అంటే ఫ్రెండ్స్, సింపుల్గానే కానీ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే ఇంకా ఆడవాళ్ళు నచ్చిండే కదా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా చాలా డెకరేషన్ నచ్చింది విశాఖ. అది సింపుల్ కానీ బట్ మంచిగా అనిపించింది. ఇలాంటి డెకరేషన్ అంటే మనం ఎక్కడ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ ఏం దగ్గర సామానం అయితే ఆకులు అయితే మన ఇంట్లోనే ఉండే. అండ్ ఫ్లవర్ అయితే ఎలా కూడా మనం పూజలు అంటే ఫ్లవర్స్ తెస్తామే కదా. సో మా విశాఖ ఇట్లా కలర్ఫుల్గా చేసింది ఫ్రెండ్స్. సింపుల్గా ఒక 10 minutesలో డెకరేషన్ చేసేసింది. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ అక్క ఏమంటే ఆడవాళ్ళకి పిలుస్తుంది కదా ఫ్రెండ్స్, తాంబూలం ఇవ్వడానికి, వాళ్ళకు తినడానికి కూడా పెడుతుంది ఫ్రెండ్స్. 7 ఆడవాళ్ళు అంటే పెడుతుంది అక్క. ముందేమంటే మేము 5 డిసైడ్ చేసి ఉంటాము, కానీ ఎక్స్ట్రా అయిపోయారు, అందుకే 7 పెడుతున్నది. అది ఇక్కడ సో చూసారా ఫ్రెండ్స్, రోజాపు పెద్దగా ఉండని మా విశాఖ ఫ్లవర్స్ ఇట్లా పెటల్స్కి ఏమంటే పువ్వులా తయారు చేసి స్టిక్ చేసి సెంటర్లో పెట్టి. సో చూడండి, ఇలానే రౌండ్గా హాఫ్ రౌండ్ ఇట్లా చేసుకోవచ్చు సర్కిల్. అండ్ అక్క ఏమంటే ఫ్రెండ్స్ ఇవాళ చాలా అయితే వంటకాలు చేస్తుంది. అటువంటి సత్యనారాయణ పూజ కూడా ఉంది అండ్ లక్ష్మీ వ్రతం కూడా ఉంది కదా. అక్క ముందుగా అయితే పూర్ణం ప్రిపేర్ చేసుకుంటుంది. సో చూడండి, శనగపప్పు అయితే ముందు కుక్ చేసుకుంది ఫ్రెండ్స్, అండ్ బాయిల్ చేసుకుంది. అండ్ ఇవాళ ఏమంటే పూర్ణం పోలేలు ఫ్రెండ్స్, బొబ్బట్లు అంటారు కదా, అవి చేస్తుంది. అండ్ పూర్ణం బూరెలు చేస్తుంది. అండ్ మన గారెలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వడలు, అవి అండ్ బజ్జీలు, పాపడాలు అండ్ చపాతీ, రైస్, పులిహోర, దద్దోజనం ఇవన్నీ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే తీయటన్నం, బెల్లం అన్నం అంటారు కదా, అది కూడా చేస్తుంది. అయితే చాలా వంటకాలు ఉన్నాయి. శనగలు బాయిల్ చేయడానికి పెట్టేసింది అక్క కుక్కర్లో. సో ఫ్రెండ్స్, మహారాష్ట్రలో ఏమంటే మనం ఆడవాళ్ళకి తాంబూలం ఎప్పుడు కూడా పీలుస్తాం కదా ఫ్రెండ్స్, సౌభాగ్యవతులకు మనం బోనాలు గింట పెడతాం. అప్పుడు ఏమంటే వాళ్ళు పూర్ణం పోలేలే తింటారు ఫ్రెండ్స్. ఇట్లా మన అన్నం గింట ఎక్కువ తినరు. ఇక్కడైతే అన్నం తక్కువనే తింటారు, చపాతీ ఎక్కువనే తింటారు. అయితే అవి కూడా చేస్తాం అందుకే. అండ్ అక్క ఏమంటే నేను ఇట్లా అంటే పత్తిది ఏమంటే ఫ్రెండ్స్ కాటన్ వస్త్రమాల చేసింది ఫ్రెండ్స్, లెక్క రెడీ చేసి నిన్ననే ఉంచుకుంది, నిన్న ఈవినింగ్ టైంకు. సో చూడండి, మా విశాఖ అయితే చక్కగా డెకరేషన్ అయితే చేసేసింది. చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా చెప్పండి కమెంట్లో ఎలా అనిపిస్తుంది డెకరేషన్ సింపుల్గా. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, యూట్యూబ్లో చాలా అది కాయిన్ గిన్నె ఇట్లా డెకరేట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా ఏమంటే అమ్మవారికి పెట్టుకుంటున్నారు.
మొత్తం కాయిన్ స్టిక్ చేసి అయితే మేము కూడా చేయాలనుకున్నాం, పెట్టాలనుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటే మా దగ్గర అన్నిగనం కాయిన్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ లేకుండా అయితే గల్లాలో ఉండైతే తీస్తున్నాం. మా విషయానికి అదే తీసేయాల. ఇప్పుడు ఆ గిన్నె ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా మంచిగా అంటే వైరల్ అవుతున్నాయి వీడియోలు. చాలా కూడా అలా డెకరేషన్ చేశాను. సో ఫ్రెండ్స్, మేమైతే సింపుల్గానే చేసుకున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ప్లేస్ది చాలా అంటే ప్రాబ్లం ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ దివాన్ కూడా అంటే అది కూడా తీసేసి పక్క రూమ్లో పెట్టేసాము. అంటే మాకు ప్లేస్ది చాలా ప్రాబ్లం ఉంది. అందుకే చిన్నగా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకుంటున్నాం. ప్లేస్ మంచిగా ఉంటే మంచిగా పెద్దగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సో చూడండి, కాయిన్స్ అయితే తీసేసుకున్నాం. 1 రూపీస్ అన్ని కాయిన్స్ తీసింది చూసారా. అండ్ ఇట్లా గిన్నెకి ఏమంటే ఫ్రెండ్స్ బౌల్ తీసుకొని దానికి 2 సైడ్స్ చికట్ పట్టి స్టిక్ చేసి ఇట్లా ఒక్కొక్క కాయిన్ ఏమంటే ఒక్కొక్కటి ఇట్లా స్టిక్ పెడుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి తప్ప అంటే ఇట్లా రౌండ్గా సర్కిల్ చేసుకోవాలి. అండ్ కింద కూడా ఒక స్టిక్కర్ ఇంకా స్టిక్ చేసి దానికి కూడా రౌండ్గా పెడుకోవాలి మంచిగా చక్కగా. మళ్ళీ ఏమంటే ఇట్లా కాయిన్ గిన్నె లాగానే అనిపిస్తుంది. సో చూడండి, ఇలా అయితే ఒక లేయర్ అయితే డెకోర్ అయింది. సెకండ్ లేయర్ ఇలానే స్టిక్ చేసుకుంటే మొత్తం మన గిన్నె రెడీ అయిపోతుంది. సో చూడండి, ఇలా అనిపిస్తుంది మొత్తం స్టిక్ చేసినాక. దూరం నుంచి అయితే ఇది స్టిక్ అంటే చికెట్ అంటే స్టిక్కర్ అవుకిలే ఫ్రెండ్స్, అది కనిపించదు. సో చూడండి, ఇలా అనిపిస్తుంది దూరం నుంచి. ఇక్కడైతే మా విశాఖ కాయిన్ గిన్నె అయితే రెడీ చేసేస్తుంది చాలా చక్కగా అమ్మవారికి పెట్టడానికి. మా విశాఖ అయితే ఇలాంటి పనిలో చాలా అంటే హుషారు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అది ఎడ్యుకేషన్లో కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఇలాంటి పనులు కూడా మంచిగా చేస్తుంది. కొంచెం ఏమంటే బద్ధకం ఫ్రెండ్స్, కానీ మంచిగా చెప్తే ఏదైనా పని ఇంట్రెస్టింగ్గా చేస్తుంది. అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ నేను బాగా ఏమంటే ఇవి మామిడి ఆకులు అండ్ ఇక్కడ బనానా లీవ్స్ కూడా తెచ్చిండు ఫ్రెండ్స్. ఏమంటే మనం ముత్తైదులు వస్తారు కదా ఫ్రెండ్స్, 7 ముత్తైదులకు అక్క ఏమంటే ఇన్వైట్ చేసింది తాంబూలం ఇవ్వడానికి అండ్ వాళ్ళకు తినడానికి కూడా ప్రిపేర్ చేస్తుంది కదా. అయితే మేమేమంటే ఇలా బనానా లీఫ్లో మనం పెట్టాలి వాళ్ళకి అన్నం, మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే మనకు అమ్మవారు ఎవరి రూపంలో వస్తుంది అంటే తెలియదు కదా ఫ్రెండ్స్. అయితే మనం మంచిగానే ఫ్రెష్గా అన్నీ యూజ్ చేయాలి కదా. అయితే ఇక్కడ ఏమంటే అందుకే బనానా లీఫ్ కూడా మేము తెప్పించాము పెద్ద పెద్ద ఇట్లా. అలా ఏమంటే ఫ్రెండ్స్ నేను పార్టిషన్ చేస్తున్నా కట్ చేసి. అయితే వీటికి ఇప్పుడు వాష్ చేసి నేను పక్కకు పెట్టేస్తుంటే అప్పటిదాకా మంచిగా ఆరిపోతాయి ఫ్రెండ్స్. అంటే వాష్ చేసినా కూడా క్లీన్ అయిపోతాయి. అయితే ఇక్కడ నేను మొత్తం కట్ చేసి ఇట్లా ఇది చేసిన. అయితే మేము ఒక 4-5 ఏమంటే పెద్ద పెద్ద ఆకులు తెచ్చింటాం కదా ఫ్రెండ్స్. అలా అయితే చాలా ప్లేట్స్ వెళ్ళాయి ఫ్రెండ్స్. అయితే ఏమన్నా అయితే వేస్ట్ అయిపోయినాయి, కానీ అది కూడా మేము మంచిగా యూజ్ చేసినాము ప్రసాదాలు అంటే నైవేద్యాలు పెట్టడానికి. సో ఇలా కట్ చేసేసాం. ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ చిన్న చిన్న అయితే ఇవి దొరకలేదు ఫ్రెండ్స్. ఏమంటారు అంటే బనానా దంటలు ఉంటాయి కదా మన అక్కడ దీని దగ్గర పీట దగ్గర పెట్టుకోవడానికి డెకరేషన్కు, అంటే చిన్న అయితే దొరకలే. మళ్ళీ ఏమంటే బాగా స్కూల్కి వెళ్ళారు కదా, వస్తున్నాం కదా తెమ్మని చెప్పాము. అయితే అప్పుడు తెచ్చాక అవి పెట్టేస్తాము చిన్నవి. అంటే ఇవి నిన్న తెచ్చారు కదా, ఆడేమంటే పెద్దవి స్లీవ్స్ ఉండే ఫ్రెండ్స్, ఇట్లా చిన్నవి లేకుండా డెకరేషన్ చేసుకోవడానికి. సో చూడండి, నేనైతే ఇక్కడ ఏమంటే కౌంట్ చేసుకుంటే నేను కట్ చేసిన ఫ్రెండ్స్. అంటే దేవుడికి నైవేద్యంకు అండ్ ముత్తైదులకు అయితే లేవని కౌంట్ చేసుకుని అయితే ఎక్కువనే ఫ్రెండ్స్ మంచిగా. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇది ఒక ప్రోడక్ట్ చూపిస్తే, ఇదేమంటే చాలా యూస్ఫుల్ అండ్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేమంటే చాపింగ్ బోర్డ్ ఫ్రెండ్స్. ఇది స్టీల్లో మేము దీనికి ఆర్డర్ చేశాం ఫ్రెండ్స్. అంటే ఇది మీషోలోనూ బాగా ఏమంటే బాగా ఆర్డర్ పెట్టారు ఫ్రెండ్స్. ముందు నేను మీషోలో చూసా, మళ్ళీ బాగా ఏమంటే ఫ్లిప్కార్ట్ నుంచేమో ఆర్డర్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, స్టీల్లో ఉంది. అండ్ మనం ఏమంటే ఇప్పుడు ఎక్కువైతే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు. మా ఇంట్లో అయితే ఎక్కువైతే మీకు అంటే స్టీల్ అండ్ ఏమంటారంటే మిర్రర్ గ్లాసెస్ అంటే డబ్బాలు గింటగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎక్కువైతే ప్లాస్టిక్ మేము యూజ్ చేయము. సో చూడండి, ఇది పర్చేస్ చేస్తాం. మా విశాఖ ఏమంటే దీన్ని ఇప్పుడు కటింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ చాపింగ్ బోర్డ్ మీద. అండ్ విశాఖ నైఫ్ యూజ్ చేస్తుంది కదా, అవి కూడా మీషో నుంచే నైఫ్ మేము పర్చేస్ చేసాం ఫ్రెండ్స్. అవి చాలా బాగున్నాయి. అంటే యూజ్ అయితే చాలా బాగా అవుతుంది. అంటే వర్త్ ఇట్ ఉన్నాయి. అంటే ప్రైస్ అకార్డింగ్ ఇదేమంటే 150కి ఏమో 3 నైఫ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మంచిగా ఆఫర్లో మేము ఆర్డర్ చేసింటే అదైతే మీకు షేర్ చేయలేదు. అదేమంటే ఓపెన్ చేసేసింటే మా విశారద్. సో కటింగ్ అయితే చాలా బాగా అవుతుంది నైఫ్ది కూడా. అండ్ ఏమంటే చాపింగ్ బోర్డ్ కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఏమంటే ఇది 350కి ఏమో పడ్డది ఫ్రెండ్స్. అంటే 350కి ఇట్లా మంచిగా ఉంది. కానీ మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ ఏమంటే డిస్క్రిప్షన్లో మీకు కోడ్ ఇస్తాను ఫ్రెండ్స్. లింక్ కూడా ఇస్తాను, మీరు కమెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను తోరణాలు అయితే ఇట్లా అంటే మామిడి ఆకులు అయితే పెట్టేసా. తోరణాలు రెడీ అయితే చేయలేదు, ఇలా పెట్టేసా. అండ్ మళ్ళీ ఏమంటే కడప దగ్గర ఇట్లా పసుపు రాసేసి మంచిగా అయితే ముగ్గులు వేసేసా.
అండ్ ఇక్కడ పక్కకు చిన్న ముగ్గు వేసాను కదా ఫ్రెండ్స్, ఆడేమంటే దీపం పెట్టుకోవాలి నైట్కు, అందుకే అలా ముగ్గు వేసేసా. సో చూడండి సింపుల్గానే ముగ్గు వేసేసా. నెక్స్ట్ మా అమ్మవారి పూజ అంటే లోటస్ రావాలి కదా ఫ్రెండ్స్, అందుకే ఎక్కువైతే నేను లోటస్ ఎప్పుడు కూడా అమ్మవారి పూజ ఉంటే నేను లోటస్దే ముగ్గు వేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడైతే నేను ముగ్గు వేసేసా. ఇక అక్క ఏమంటే మధ్యలో వస్తూ మాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది. సో అది వస్త్రం ఏమంటే విశాఖకి వేయడం రాలేదు, నేను ముగ్గులు వేస్తుంటే కదా, అప్పుడైతే అక్క ఏమంటే హెల్ప్ చేసింది. ఆ ఫ్లవర్ వస్త్రం నిన్న ప్రిపేర్ చేసి ఉంచాను కదా ఫ్రెండ్స్ రెడీ, అయితే అది ఏమంటే ఇట్లా మంచిగా సెట్టింగ్లో పెట్టాలి. ఇది ఏమంటే ఫ్రెండ్స్ మనకి ఇట్లా వెనక సపోర్ట్ లేకుండా కదా, అంటే ఫోటోకు పటంకు అయితే అందుకేమంటే జారిపోతుంది. 2 సైడ్స్ ఇక్కడ పట్టి పెట్టి ఇట్లా దానికి స్టిక్ చేశారు. సో చూడండి 2 పట్టాలకు కూడా అంటే ఇట్లా పీటల మీద మంచిగా పెట్టేసి, సో చూడండి గాజుల హారం కూడా వేసాము, కానీ అదేమంటే పూల హారం లోపల కనిపించడం లేదు, కానీ రియల్గా చూస్తే మంచిగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే నేను కంకణాలు కట్టేసా ఫ్రెండ్స్. మా విశాఖం అంటే దీపాలు పెట్టేస్తుంది అండ్ తాంబూలాలు కూడా రెడీ చేస్తుంది. సో ఫ్రెండ్స్ తాంబూలంలో ఏమేమి ఇచ్చామో అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ మా విశాఖ చూడండి చక్కగా అన్ని దీపాలలో ఒత్తులు వేసేసి మంచిగా ఆయిల్ నెయ్యి వేసేసి ఎక్కడ పెట్టేస్తుంది ఫ్రెండ్స్. చూడండి అంటే ఈవినింగ్ టైం ఇక పూజ పెట్టుకున్నాం ఫ్రెండ్స్, డే మొత్తం పెట్టుకోలేదు మేము. ఈవినింగ్ టైంకే మంచిగా పూజ చేసుకొని ఆడవాళ్ళకి పిలిచి అంటే ముత్తైదులకు పిలిచి తినబెట్టేసి తాంబూలం ఇవ్వాలని మేము డిసైడ్ చేసుకున్నాం. సో చూడండి ఎక్కడెక్కడ దీపాలు అయితే పెట్టేస్తుంది మా విశాఖ. ప్రిపరేషన్ అయితే ఇలా అవుతున్నాయి సింపుల్గా, కానీ మాకైతే చాలా టైం అయితే మొత్తం పొద్దున్న నుంచి మేము ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఇంకా చాలా ప్రిపరేషన్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ వ్లాగ్ చూడండి, ఇక్కడిది వ్లాగ్ ఎండ్ చేస్తా. అయితే సింపుల్గానే మేము చేస్తున్నాం, కానీ ఫ్రెండ్స్ ఏమన్నా తప్పు అయితే మీరు మాకు చెప్పండి. మాదైతే పూజ అయిపోయింది ఫ్రెండ్స్, మాకు తగ్గినట్టు మాకు తెలిసినట్టు మేమైతే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై, టేక్ కేర్.